కరోనా రాకుండా ముందస్తు జాగ్రత్తలపై ప్రచార చిత్రాలను సినిమా హాళ్లలో ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. దీనికోసం క్యూబ్ సాంకేతిక సహకారం తీసుకుంటున్నట్లు చెప్పారు. స్థానిక చెంచుపేటలోని మా ఏపీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నేటికి 26 కరోనా కేసులు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్తలే మందుల కన్నా కీలకమనే అవగాహనను ప్రచార చిత్రాలతో కల్పిస్తామని చెప్పారు. గతంలో శామ్యూల్ ఆనంద్ గుంటూరు జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలంలో ప్రభుత్వమే నిర్మాతగా కరోనా వైరస్ తాను చిత్రీకరించిన ప్రచార చిత్రాలను ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర అభివృద్ధి మండలి ద్వారా థియేటర్లలో ప్రదర్శించామని దిలీప్ రాజా గుర్తు చేశారు. సమావేశంలో లఘు చిత్రాల దర్శకుడు స్టైల్ రవి, సముద్రాల శ్రీధర్ శర్మ, మా ఐపీ సభ్యులు రమ్య రాథోడ్, సైదులు యాదవ్ పాల్గొన్నారు. రోజు రోజుకి కలవర పెడుతున్నాయి కరోనా కేసులు. ఒకప్పుడు ఊపిరి పీల్చుకోవాలన్నా కానీ భయపడిన కరోనా మళ్ళీ సెకండ్ వేవ్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చినాయి. పూణేలో ఉన్న జాతీయ వైరాలజీ ప్రయోగశాలకి పంపించిన 145 శాంపిల్స్లో ఈ రోజుకి 26గురికి కరోనా సోకింది ఆంధ్రాలో. ఇందులో 4 చనిపోవటం కూడా జరిగింది. నిన్న ఒక్కరోజే 7 కేసులు నమోదవటం ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది. మేము మా ఏపీ అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే వీఆర్ నాట్ లిమిటెడ్ అండ్ కమిటెడ్ ఫర్ మూవీ మేకింగ్. సినిమా తీయటం మాత్రమే కాదు, వీ హ్యావ్ సమ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బీయింగ్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా, బీయింగ్ సిటిజన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మాకు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి ఈ కరోనా పట్ల మా ఏపీ ఏం చేస్తుంది, మేము ఏం చేసి ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఈ రోజున మా ఏపీ ఈజ్ డిసైడెడ్ టు మేక్ సమ్ థియేట్రికల్ అడ్వర్టైజ్మెంట్స్ ఆన్ బ్రింగింగ్ అవేర్నెస్ ఫర్ ద పీపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎస్పెషల్లీ. దీని మీద సినిమా హాళ్ళల్లో ప్రసారం చేయడానికి 2 నిమిషాల అడ్వర్టైజ్మెంట్స్ తయారు చేసి పంపించడానికి తగిన నిర్ణయం మా ఏపీ తీసుకుంది. ఈ షూటింగ్ కూడా రేపటి నుంచే మేము స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు కరోనా అంటే విపరీతంగా భయపడ్డారు. ఈ వీధిలో ఎవరికన్నా వచ్చిందంటే ఆ వీధి చివరికి తీసుకెళ్ళి అతన్ని మనం ఏ చెట్టు కింద పడుకోబెట్టిన సంఘటన ఉంది. బట్ వేరాజ్ నౌ మీరొక్కసారి ఈ టీవీ ఛానల్స్ చూసే మీరొక్కసారి ఆలోచించుకోండి. మీరు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎంతమంది మాస్కులు పెట్టుకు తిరుగుతున్నారు, ఎంతమంది ముందు జాగ్రత్తలు తీసుకున్నారు అని ఆలోచిస్తే వెరీ ఫ్యూ. 100 మందిలో ఒక 5 మాస్కులు పెట్టుకుంటారేమో, అది కూడా తక్కువేనేమో నేను చెప్పింది. ఎందుకంటే వచ్చినాక బాధపడే కన్నా రాకముందు జాగ్రత్త తీసుకోవటం మంచిదనే ఆలోచన ప్రజలకి కలగజేయాలన్న ఉద్దేశంతోనే ఈ రోజున మేము మా ఏపీ తరఫున కరోనా పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి థియేట్రికల్ అడ్వర్టైజ్మెంట్స్ తీయటానికి మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపే గుంటూరులో ఈ షూటింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. అయితే